రేపటి నిమజ్జనానికి రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు ఏబిఎన్తో చెప్పారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మహిళల భద్రతకు షీ టీమ్స్ తో భద్రతా చర్యలు తీసుకుంటున్నామంటున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. వినాయక నిమజ్జనం కోసం రాచకొండ పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరోవైపు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రాచకొండ సిపి సుధీర్ బాబు ఉన్నారు. సార్, వినాయక నిమజ్జనం కోసం ఎంత బందోబస్తుని వినియోగిస్తున్నారు? ముఖ్యంగా నిమజ్జనాలు ఆల్రెడీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మన రాచకొండ పరిధిలో ఎంతమంది పోలీసుల బందోబస్తు ఉండబోతున్నారు? మన రాచకొండ కమిషనరేట్లో 7,000 మంది అధికారులు ఉన్నారు. వాళ్ళే కాకుండా మనకు ఎస్పీఓస్, హోమ్ గార్డ్స్లు అంతా ఉన్నారు. ఒక 8,000 మన ఇంటర్నల్ ఫోర్స్ ఉంటుంది. బయట నుంచి వచ్చిన ఒక 2,000 కన్నా ఎక్కువ అధికారులు ఉన్నారు. టీజీఎస్పీ నుంచి ఇంకా అట్లా వచ్చారు. 10,000 ఫోర్స్ను మినిమం మనం ఈ బందోబస్తులో వాడుతున్నాం. మేబీ ఇఫ్ యూ ఇంక్లూడ్ ఎవ్రీ ఫోర్స్ విచ్ అదర్ డ్యూటీస్లో ఉన్న వాళ్ళు తీసుకుంటాం కాబట్టి ఇట్ విల్ రీచ్ అబౌట్ 12,000 ఆఫీసర్స్. ఈ ఫోర్స్తో ఫోకస్గా ఉంటూ టెక్నాలజీ పరంగా కూడా టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రీఫర్బిష్డ్ కమాండ్ కంట్రోల్ ఉంది. చాలా కెమెరాస్ అన్ని కనెక్టివిటీలో ఉన్నాయి. ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న దగ్గరనే మేము 80 కొత్త కెమెరాస్ను ఓన్లీ ఫర్ గణేష్ కోసం పెట్టడం జరిగింది. ఫిజికల్ ప్రెజెన్స్తో పాటు టెక్నాలజీ పరంగా కూడా మేము దీన్ని మానిటర్ చేస్తున్నాం. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడు, హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ప్రాముఖ్యతో బాలాపూర్ కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. బాలాపూర్ వినాయకుడు వేలంపాట కావచ్చు, తర్వాత ప్రొఫెషన్ అంతా కూడా ఎన్నింటికి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బాలాపూర్లో మార్నింగ్ 4 o'clock వాళ్ళు తీస్తా అంటున్నారు. అది అవుద్ది. అరౌండ్ 7 o'clock తర్వాత వాళ్ళు ఆక్షన్ చేసే ప్లేస్కు వస్తారు. ఆక్షన్ అయిపోయిన తర్వాత వెహికల్ను పెట్టడము. లాస్ట్ టైము 12 గంటలకు హైదరాబాద్ నగరానికి అందించాం. సో ఈసారి మేము ఏమనుకుంటున్నామంటే గంట కన్నా ముందు కొంచెం కావాలని చూస్తున్నాం. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్ని ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది? ఏ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కువగా నిమజ్జనాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? రాచకొండలో 59 ప్లేసెస్, మేజర్ 59 లేక్స్ కానీ ఇటువంటి ట్యాంక్స్ కానీ ఇట్లా ఉన్న దగ్గర ఇమర్షన్ చేయడంతో పాటు బేబీ పాండ్స్ కూడా చేయడం జరిగింది. ఎక్కువగా అనేది మన ఇక్కడ సరూర్ నగర్లో అవుతుంది. కాప్రా లేక్లో ఇంకా జరుగుతాయి. సఫిల్ కూడా హైదరాబాద్ నుంచి కూడా వస్తాయి. నార్త్ జోన్ నుంచి కానీ ఈస్ట్ జోన్ నుంచి కూడా వస్తాయి. దాని తర్వాత ఇంకా రాంపల్లిలో ఉన్నాయి, భువనగిరిలో ఉన్నాయి, తుర్కాంజాల్లో ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో కలిపి 59 ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. బట్ మెయిన్లీ సరూర్ నగర్ మనమందరం మినీ ట్యాంక్ బండ్ అంటాం. ఇది కాప్రా లేక్ అండ్ సఫిల్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా సార్, మహిళా భద్రత కోసం ముఖ్యంగా షీ టీమ్స్ని కూడా మీరు గతంలో ఏ విధంగా అయితే రంగంలోకి దింపారు, ఇప్పుడు కూడా ఉండబోతుందా? మహిళా భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అవును, మహిళా భద్రత చాలా ఇంపార్టెంట్ మనందరికీ. 100 టీమ్స్ మేము ఆపరేట్ చేస్తున్నాం. ఇమర్షన్ ప్లేసెస్లో వచ్చే రూట్లలో మహిళల కోసం వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ కాపాడే విధంగా చేస్తున్నాము. వాటికి సపోర్ట్గా మేము మా టాస్క్ ఫోర్స్ టీం, ఎస్ఓటీ టీం అంటాం కదా, ఎస్ఓటీ టీం ఇచ్చాం. దాంతోపాటు మాకున్నటువంటి డిఫరెంట్ ఇప్పుడు క్రైమ్ టీమ్స్ ఉంటాయి, సైబర్ క్రైమ్ టీమ్స్ ఉంటాయి. ఇవన్నింటినీ కూడా దీనికోసం మేము ఇట్లా చేస్తాం. మాకు మొన్న మౌంటెడ్ పోలీస్లో ఉంది, అవసరం ఉండగా మౌంటెడ్ పోలీస్లో వాడతాం మేము. వినాయక నిమజ్జనానికి అయితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతాపరమైనటువంటి చర్యలు కావచ్చు, ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశామనేటువంటి అంశాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.